అండ్ సార్ ఇంకొకటి చివరిగా ఆ, నేను యాక్చువల్గా హైదరాబాద్లో చదువుకున్నాను, దేవనాథ్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్. అండ్ ఇక్కడ మన వెంకటగిరిలో అయితే నేను ఒక 10 years పాటు చదువుకున్నాను. సో మీరు అనుకోవచ్చు సార్, ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, ఉమ్, వాళ్ళు ఎవరు చేయలేని మీకు ఎందుకు సార్ ఈ రిస్క్ అని మీరు అనొచ్చు. ఉమ్, సో సార్, మాకు మాకు లిల్లీ మేడం అని ఒక మేడం ఉండేవాళ్ళు. ఉమ్, ఆ మేడం ఒక మాట అనేవాళ్ళు అనమాట. ఉమ్, మా టుడే యు ఆర్ టేకింగ్ ఫుడ్, షెల్టర్, ఎవ్రీథింగ్ ఫ్రీ ఫ్రమ్ ద సొసైటీ, ఉమ్, బట్ వన్ డే యూ ఉమ్, హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ టు ద సొసైటీ ఉమ్, వాట్ యు హ్యావ్ టేకన్ సో ఫార్ అని. ఉమ్. ఆ ఓకే. మాట నాకు ఇప్పటికీ గుర్తుంది సార్. సార్ నాకు ఉమ్, హెల్ప్ చేసిన, ఎందుకంటే మేము చదువుకున్నది స్పెషల్ స్కూల్స్తోనే కాదనట్లేదు సార్. ఉమ్, సో వాళ్ళు మాకు ఫ్రీగా ఎడ్యుకేషన్ పెట్టారు, ఐ ఉమ్, మీన్ ఫ్రీగా ఫుడ్ పెట్టారు, షెల్టర్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, కాదనట్లేదు సార్. ఉమ్. బట్ నాకు ఇచ్చిన వాళ్ళకి నేను పోయి రిటర్న్ ఇవ్వలేను కదా సార్. అవును. హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ కార్ మామ పాడ్కాస్ట్. ఈరోజు మనతో ఉన్నది ముని గారు. సో ముని గారు టాటా పంచ్ ఈవీ లాస్ట్ 2 yearsగా నడుపుతున్నారు. సో టాటా పంచ్ ఈవీ 2 yearsగా వాడుతున్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ మన ఎలక్ట్రిక్ కార్ వాడే వాళ్ళు కానీ ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకునే వాళ్ళకి యూజ్ అవుద్దని చెప్పేసి. సో ముని గారు మన కార్ మామ కమ్యూనిటీలో మెంబర్గా ఉన్నారు, యాక్టివ్గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు, అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అవి ఇవ్వడం. సో నేను అనుకున్న ముని గారిని మనం ఒకసారి పాడ్కాస్ట్లోకి పిలిచి టాటా పంచ్ జీవితాలుగా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయమని అడుగుదామని అనుకుని అడిగాను. సో తను ఒప్పుకున్నారు. సో థ్యాంక్ యూ ముని గారు ఫర్ కమింగ్ ఆన్ టు ద పాడ్కాస్ట్. సో మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఆ, సార్ నా పేరు ముని యుగంధర్. నేను ఉండేది ఆ, ఈదల చెరువుపల్లి ఓకే. గ్రామము, అంటే ఉమ్, ఎగవూరు పంచాయతీ, ఉమ్, చిన్నగొట్టిగల్లు మండల్, తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ సార్. ఓకే అండి. ఆ, సో నేను ప్రజెంట్గా నేను బాకరాపేటలో ఎస్జిటిగా, అంటే ఎంపీపీఎస్ ఉమ్, స్కూల్లో నేను పనిచేస్తున్నాను. సో కాబట్టి ఎంపీపీఎస్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను సార్, ఉమ్, మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ అన్నమాట. ఓకే. సో కాబట్టి నాకు 2014 డిఎస్సిలో నాకు ఆ, నేను సెలెక్ట్ అయ్యాను. సో ఓకే. కాబట్టి నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అనమాట. సో ఉమ్. 10 years నేను ఎస్జిటిగా పనిచేస్తున్నాను సార్. సో నా ఎస్జిటి ఫస్ట్ అంటే సార్, ఎస్జిటి అంటే? ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ అనమాట. ఓకే. సో సబ్జెక్ట్ ఫస్ట్ ఏమన్నా ఉందా సార్? ఏమైనా స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఏమన్నా అలా ఏం చెప్పండి. లేదు సార్. ఎస్జిటి అంటే అన్ని సబ్జెక్ట్ చెప్పాల్సిందే సార్. ఆహా. స్పెసిఫిక్ గా అంటే ఏం లేదు, అన్ని చెప్పాల్సిందే. సో ఆహా. ఎస్జిటి అంటే మనకి ఎలిమెంటరీ లెవెల్, అంటే 1 to 5th. సో 1 to 5 అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తారన్నమాట. అన్ని చెప్పాల్సిందే. ఉమ్, నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఇక్కడ మన కుప్పము, ఆ, ఉమ్, శాంతిపురం మండల్లో నేను పనిచేశాను అక్కడ. ఓకే. సో అది సార్ విషయం. వెంకటాపురం అనే గ్రామం దగ్గర పనిచేశాను అనమాట. ఓకే. సో అక్కడ 4.5 సంవత్సరం పైగానే పనిచేశాను. ఓకే. అండ్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి నేరుగా మా ఊరి దగ్గరికే నాకు ట్రాన్స్ఫర్ అయింది. సో ఓకే. అప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను సార్. ఓకే. నైస్ అండి. సో మీది జర్నీ ఇప్పుడు కారు, ఎలక్ట్రిక్ కార్ అనేది కొనడం అసలు ఎలా స్టార్ట్ అయింది? ఎలక్ట్రిక్ కార్ కొనాలని ఎప్పుడు అనుకున్నారు? సార్ యాక్చువల్గా ఏంటంటే, ఎలక్ట్రిక్ కార్ కంటే కూడా నా దగ్గర ఆల్మోస్ట్ ఒక నేను ఫస్ట్ కార్, నాకు అంతకన్నా ముందు నాకు 2 కార్లు ఉన్నాయి సార్. ఉమ్, ఒకటి నా టాటా టియాగో ఎనర్జీ, అది 2020లో కొన్నాను. ఓకే. అండ్ తర్వాత 2.5 year వాడిన తర్వాత నేను, అది మా ఫ్యామిలీకి సరిపోవట్లేదు అని చెప్పి, చిన్న బండి కదా సార్ టియాగో అవును. అనేది, సో మాకు సరిపోవట్లేదు అని చెప్పి నేను ఆల్ట్రోజ్ చేసుకున్నాను అనమాట. టాటా వాళ్ళది హైదరాబాద్లో తీసుకున్నాను. ఓకే. మనకి ఈ ఓల్డ్ బోయిన్పల్లి దగ్గర తీసుకున్నాను అనమాట. ఉమ్, సో అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ నేను రిజిస్టర్ అయ్యాను అనమాట, మన తిరుపతి ఆర్టీఓ దగ్గర. ఉమ్, అండ్ నాకు 2023 ఆ టైంకి వచ్చి, అంటే ఆల్ రోజు కొనేటప్పుడే నాకు కొంత అవగాహన ఉన్నప్పటికీ కూడా, ఉమ్, సో నెక్సాన్ ఒక బండి ఉంది, దట్టున ఎవరు అంత బెటర్గా ఏం మాట్లాడట్లేదు బయట. ఉమ్, సో మనకి ఆన్లైన్లో కూడా లిమిటెడ్గా ఉంది సమాచారం. ఉమ్, సో మనం వెయిట్ చేద్దాంలే అని చెప్పి నేను ఆల్ రోజు అయితే తీసేసుకున్నాను. ఓకే. ఆ ఆ తర్వాత నాకు 1 year అయిన తర్వాత నాకు ఈ ఫ్యూయల్, నేను ఈవీకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఫ్యూయల్ సార్. ఏంటంటే ఉమ్, ఈ ఆల్ట్రోజ్ మనకి 12 to 13 వస్తుంది సిటీలో, ఉమ్, హైవేలో అయితే ఒక 18 దాకా వస్తుంది. ఉమ్, సో దీని నుంచి నేను
తప్పించుకో తప్పించుకోలేకపోతున్నాం. మొత్తానికి ఏంటంటే, సో మా మెయిన్ పర్పస్ ఏంటంటే తిరుపతి సార్. మా అంటే మేము ఉండే ప్లేస్ నుండి తిరుపతికి ఒక 40 కిలోమీటర్స్ అనమాట. ఓకే. సో ఈ 40 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అంటే 80 వస్తుంది. సో హ్మ్. నడిమిదిలో మళ్ళీ ఘాట్ సెక్షన్ వస్తుంది 12 కిలోమీటర్లు. హ్మ్. హ్మ్. మేము ప్రతిసారి పోయి రావాలంటే ఆల్మోస్ట్ ₹1000 పెట్రోల్ పోయాల్సి వస్తుంది దానికి. ఓకే. ఆ! హ్మ్. సో ₹1000 పెట్రోల్ పోయాలంటే మనకు మనకొచ్చే జీతము 50,000 45,000 సార్. సో హ్మ్. మనం దానికే పెట్టేస్తే ఎట్లా చెప్పండి? ఓకేనా? సో అస్తమానం అప్పుడు తిరుగుతా నాకు ఉంటాం కాబట్టి నెలకి అదే 5,000, 10,000 అయిపోతే ఇబ్బంది ఆ! కదా! ఆ! మళ్ళీ మరి ఎట్లా సార్ అది? సో అవును. అట్లా అట్లా ఒకటి ఇంక తర్వాత ఇన్‌కేస్ మనం కార్ పెట్టామనుకోండి, హ్మ్. మనకు ఇప్పుడు BS6 ఇంజిన్ ఎలా ఉంటుందంటే మినిమమ్ 20% అనేది మన ఫ్యూయల్‌ని మెయింటైన్ చేయాలి. హ్మ్. లేకపోతే ప్రాబ్లమ్. సో అట్లా మనం పొరపాటున ఎక్కడైనా పెట్టినా గాని, హ్మ్. సో మనకి ఎవరికైనా ఫ్రెండ్‌కో ఎవరికైనా ఇచ్చామనుకోండి, హ్మ్. వాళ్ళు జస్ట్ అట్లా ఖాళీ చేసి ఆడ పెట్టేసేవాళ్ళనమాట. మనం వాళ్ళని ఏమి అనలేం. ఏమి అనలేం. ఆ! సో ఆ! కాబట్టి మళ్ళీ అది గూడా మనకే నష్టం. సో హ్మ్. దీని నుంచి తప్పించుకునేదానికి నేను 2024 జూన్ 20 తారీఖు నా పంచ్ ఇవి నేను డెలివరీ తీసుకున్నాను సార్. అండ్ ఓకే. ఈ తీసుకునేటప్పుడు మా ఇంట్లో వాస్తవానికైతే ఎవరు ఒప్పుకోలేదు సార్. ప్రామిస్ అయితే ఎవరు ఒప్పుకోలేదు. అదే. నేను అదే క్వెషన్ అడుగుదాం అనుకున్నాను. మీరు సార్ చెప్తున్నారు. అంటే అదొక అయ్యో! ఈజీ స్టెప్ కాదు. 2024లో ఈవీ అంటే కొంచెం అప్పటికి డౌట్‌ఫుల్‌గానే జనాలు ఉండేవాళ్ళు. సో మీకెలాగొచ్చింది ఆ కాన్ఫిడెన్స్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే నేను ఈ ఎప్పుడైతే ఈ పంచ్ ఇవి టాటా వాళ్ళు లాంచ్ చేశారో హ్మ్. నాకు లాంచ్ ఈవెంట్ ఇవన్నీ చూశాను సార్ నేను. ఓకేనా. హ్మ్. హ్మ్. చూసిన తర్వాత నా ఫ్రెండ్ జయప్రకాష్. ఓకేనా. హ్మ్. హ్మ్. సో అన్‌ఫార్చునేట్‌లీ అతను లాస్ట్ ఇయర్ అనుకుంటాను సార్. హుహు. హైదరాబాద్‌లో చనిపోయారు. అయ్యో! అన్‌ఫార్చునేట్ అది అది జరిగిండకూడదు. షుడ్ నాట్ బి హ్యాపెండ్. హుహు. సో అతను కూడా టీచర్ అనమాట. ఓకే. సో అతను నాకు కొంతవరకు హెల్ప్ చేశారు. ఓకేనా. హుహుహు. ఆహ్, అంటే అరే సెల్ అంటే ఏంటి? అది ఎలా చార్జ్ అవుతుంది? హ్మ్. ఓకేనా. వాటిని ఎలా అవి కూల్ అవుతూ ఉంటాయి. ఓకేనా. హ్మ్. దానికి ఏం వాడతారు? సో మన హ్మ్. పెట్రోల్ బండి ఎంత వేడుంటుందో, మన హ్మ్. కూలెంట్ ఆయిల్‌ని ఉపయోగించుకొని మనం ఆ వేడిని రెడ్యూస్ చేసుకుంటున్నాం. సో అట్ ద అవును. సేమ్ టైమ్ మన హ్మ్. బ్యాటరీని కూడా వేడెక్కకుండా కూలెంట్ ఆయిల్‌ని వాడుతున్నాం. అవును. సో, మా మా ఫ్రెండ్ నాకంతా ఎన్ని రకాల సెల్స్ ఉంటాయి. హ్మ్. వాటి బెస్ట్ సెల్ అంటే టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కదా సార్. లిథియం అని, ఎన్ఎంసీ అని ఇట్లా రకరకాలుగా. అవును. అలాగా నాకు కొంత ఎడ్యుకేట్ అనేది చేశారనమాట. హ్మ్. తరువాత నాకు అప్పటికి ఈ పంచ్ ఇవి లాంచ్ అయిన తర్వాత నాకు ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది సార్. ఓకేనా. సో, హ్మ్. ఒక పక్క మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. హ్మ్. నేను కొనాలా. సో, హ్మ్. నేను మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పకుండా నేను హ్మ్. అంటే మా ఇంట్లో వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టాను సార్. అంటే హ్మ్. యాక్చువల్‌గా నేను తిరుపతిలో అపార్ట్‌మెంట్ కొనుక్కున్నాను. హ్మ్. సో, అపార్ట్‌మెంటు నేను లోన్ లోన్ కూడా నేనే పెట్టాల్సిందే. హ్మ్. సో, అది లోన్ పెట్టేటట్టుంటే ఖచ్చితంగా మీరు నాకు ఈవీ గూడా ఒప్పుకోవాలి. లేకపోతే నేను పెట్టనని ఇట్లా తిరకాసు చేయడం వల్ల ఆ! మా వాళ్ళు సరేలే నువ్వు లోన్ పెట్టేటట్టుకుంటే మాకు కూడా ఇబ్బంది లేదులే" సో, మా ఇంట్లో వాళ్ళకి ఒకసారి, 2 సార్లు చెప్పాను. హ్మ్. నా అపార్ట్‌మెంట్ ఏ రోజైతే నేను రె రిజిస్టర్ చేశానో, హ్మ్. అదే రోజున నా ఫస్ట్ నేను నెక్సాన్ అనుకున్నాను. బట్ ఆ రోజైతే నెక్సాన్ అనేది నేను ఆర్డర్ పెట్టాననమాట. అంటే హ్మ్. బుకింగ్ జేశాను. హ్మ్. తర్వాత నేను నెక్సాన్ నుంచి బయటొచ్చేసి పంచ్ ఇవి తీసుకున్నాను సార్. ఇది సార్ జరిగింది. ఓకే. మొత్తానికి చాలా డేర్ స్టెప్ అంటే మీకొక మీరొక కాన్ఫిడెన్స్, గట్ ఫీలింగ్‌తో మీరు తీసుకున్నారు. సో, తీసుకుంటే బావుంటదని తీసుకున్నారు. అందరూ వద్దంటున్నా కూడా దాన్ని ఎదిరించి మరి ఎళ్లి పట్టుకున్నారన్నమాట కార్ అది. అవును సార్. అవును. అవును సార్. అవును సార్. అవును సార్. ఓకే అండి. సో, ఇప్పుడు అందరిని ఎదిరించి ఎళ్లారు కాబట్టి, ఈ రోజున వాళ్ళందరూ ఏమంటున్నారు? అంటే ఆళ్ళందరూ ఈ రోజున సేమ్ అదే ఫీలింగ్‌లో ఉన్నారా ఇప్పటికి? లేకపోతే వాళ్ళిప్పుడు మీ వైపు తిరిగిపోయారా? ఏంటి పరిస్థితి? సార్ ఇప్పుడు అందరూ నా వైపు తిరిగిపోయారు సార్. ఆ! ఓకే. హ్మ్. ఎందుకంటే నేను మీకేం చెప్పాను సార్ ఇంతకుముందు. అంటే ఒక ఒక 4 రోజు బండితో తిరుపతికి ఒకసారి పోవాలంటే నాకు ₹1000 లేదా ₹1200 పెట్రోల్ అయ్యేది సార్. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను ఒక ఫుల్ చార్జ్‌తో హ్మ్. నాకు మహా అంటే ఒక ₹150-170 అవుతుంది. హ్మ్. నేను ₹150-170తో నేను 2 టైమ్స్ తిరుగుతున్నా తిరుపతికి. ఆహా! ఓకే. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఓకే. అంటే 10 సో ట్రిప్పులు ఆల్‌మోస్ట్. ఆ! హ్మ్. హ్మ్. సో నేను 2 టైమ్స్ తిరగాలన్నా గాని 2000 నాకు 6 రోజుల్లో. హ్మ్. నాకీడ హ్మ్. ₹150-170తో నేను పోయొచ్చేస్తున్నాను.
పోయి రావడం ఒక ఎత్తు అయితే లోకల్ గా కూడా నేను ఓ 20 కిలోమీటర్ల పాటు తిరగలుగుతున్నాను. ఎందుకంటే ఈవీ లోకల్ గా మంచి రేంజ్ బాగా వస్తుంది సార్, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. లోకల్ రేంజ్ ఇంకా ఎక్కువ వస్తుంది హైవేస్ కంటే. వస్తుంది కాబట్టి నేను లోకల్ గా తిరుగుతా. అదే కానీ పెట్రోల్ బండి లోకల్ గా తిరిగితే తాగేస్తుంది, భయంకర తాగుతుంది. అవును, అవును. మైలేజ్ డ్రాప్ ఉంటుంది సిటీ అవును ట్రాఫిక్. సార్, అవును సార్, అవును సార్. సో మీరైతే ఇప్పుడు ఆ ఫ్యూల్ ఎక్స్పెన్స్ అవి తగ్గడం అది ఓవరాల్గా వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారనమాట. సార్ మా ఫ్యామిలీలో అందరూ హ్యాపీ సార్. ఓకేనా, ఇవి ఎందుకు కొన్నాము అనే ఆలోచన అయితే ఎవరికి లేదు. ఫస్ట్ అయితే ఉండింది కానీ 1-2 నెలలు ఉండింది. బట్ ఎప్పుడైతే ఇది వాడడము ఆ, మా వాళ్ళు కూడా చూశారో, సో ఇప్పుడు రైట్ నౌ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఓకే అండి. సో ఓకే, ఇప్పుడు మీరు 2 ఇయర్స్ అయితే వాడారు కదా. ఎప్పుడైనా ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ అయ్యిందండి మొత్తం? సార్ ఇప్పటికి ఆల్మోస్ట్ 55,740 ప్లస్ ఉంది సార్. ఓ, మీరు ఎగ్జాక్ట్ నెంబర్తో చెప్తున్నారు. ఓకే. సార్ సో 55,000 ప్లస్ అంటే మీరు ఆల్మోస్ట్ లెక్కేసుకుంటే ఒక ఒక నెలకి 1000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ తిరిగారు సార్ యావరేజ్. యావరేజ్ అంటే 2000 తిరిగినా సార్, మోర్ దెన్ 2000. అంటే 24 మంత్స్ అయింది కదా సార్. అదే అంటున్నాను, 24 మంత్స్కి ఇంటూ 2000 కరెక్టే కదా. సారీ, మోర్ దెన్ 2000. లాజికలీ 2000 ప్లస్ తిరుగుతున్నారు. సో మీ యూసేజ్ ఎలాగ సిటీలో ఎక్కువ ఉంటుందా, లేకపోతే ట్రిప్స్ గట్రా వెళ్తా ఉంటారా? దేనివల్ల ఎక్కువ అవుతుంది సార్ యూసేజ్? నాకు అసలు అట్లా అయితే నాకు ఒక 65% వచ్చి సిటీలే ఉంటుంది సార్. ఓకే. ఆ 35% వచ్చి నేను దూరం కూడా వెళ్తూ ఉంటాను, ఓకే. అంటే హైవేలో. సో నేను హైదరాబాద్ కి 2 టైమ్స్ కూడా వచ్చాను సార్. హైదరాబాద్కి ఓకే. వచ్చాను అండ్ తిరుమలనామలైకి వెళ్ళాను. ఓకే, అప్పుడప్పుడు బెంగళూరు ట్రిప్స్ వెళ్తూ ఉంటారు అనమాట. ఖచ్చితంగా వెళ్తాం సార్, దాంట్లో ఏం లేదు. ఓకే, ఓకే, అర్థమైందండి. అంటే యూసేజ్ అర్థం చేసుకుందాం అని అడిగాను. అవునవును సార్. ఇప్పుడు మీకు ఇంతవరకు బ్యాటరీ 2 ఇయర్స్ వాడారు కదా. సో 2 ఇయర్స్లో మీకు ఏమైనా రేంజ్ ఏమైనా తగ్గిందని ఏమైనా అనిపించింది ఎక్కడైనా? రేంజ్ అయితే నాకు తగ్గలేదు సార్. రేంజ్ అయితే నాకు ఓకే. అలా అంటూ ఏమీ అనిపించలేదు. మ్మ్. నాకు ఫస్ట్ బండి తీసుకున్నప్పుడు, ఎవరికైనా కానీ బండి తీసుకున్నప్పుడు మినిమం ఒక 5,000 10,000 కిలోమీటర్లు తిరిగేంత వరకు మనం అనుకున్నంత రేంజ్ అనేది రాకపోవచ్చు సార్. వన్స్ 10,000 కిలోమీటర్లు లేదా 15,000 కిలోమీటర్లు దాటిన తర్వాత అప్పుడు దాని యొక్క స్వభావం అనేది బయటపడుతుంది. సో నాకు స్టార్టింగ్ లో అరౌండ్ 200 నుంచి 220 వస్తా ఉంది. ఇప్పుడైతే నాకు 240 నుంచి 250 మధ్య వస్తుంది సార్. అది కూడా మనము 100% క్యాల్కులేట్ చేసుకోకూడదు సార్. ఈవీ అనేది మన యూసేజ్ అనేది మాక్సిమం 80% ఉండాలి సార్. ఓకేనా, 20% అనేది మనం వాడరాదు. అది వాడరాదంటే అది ఎమర్జెన్సీ వదిలేయాలి, అదే బఫర్ లాగా ఉంచుకోవాలి. ఉంచుకోవాలి. ఎప్పుడైనా అంటే తరచుగా కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి అయితే మనం 10% అది తీసుకురావచ్చు. అప్పుడు 90% యూసేజ్ ఉంటుంది. సో మన క్యాల్కులేషన్ మొత్తం 80% అనుకునే మనము బ్యాటరీని వాడాల్సి వస్తుంది సార్. ఓకే అండి, అర్థమైంది. మీరు ఎప్పుడైనా ఈ కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించారా? లైక్ యావరేజ్ ఎనర్జీ కన్జంప్షన్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్లో సాధారణంగా ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది అనేది వాళ్ళు ఒక ఒక ఎనర్జీ కన్జంప్షన్ రేట్ అనేది ఇస్తూ ఉంటారు అన్నమాట డిస్ప్లేస్లో. సో ఎప్పుడైనా అది మైండ్లో పెట్టుకున్నారు? ఎందుకంటే ఏసీ ఆన్ ఆఫ్ బట్టి అంటే పర్ కిలోమీటర్. ఎస్ సార్, ఇప్పుడు మనకి ఏసీ కానీ అంటే ఏసీ అనేది మనకు ఐలో పెట్టామనుకోండి, ఐ అంటే టెంపరేచర్ అరౌండ్ 18-20 అలా పెట్టామనుకోండి, మనకి రేంజ్ కూడా డ్రాప్ అవుతుంది సార్. ఇప్పుడు నా బండి 240-250 నేను ఎట్లా చెప్పగలుగుతున్నానంటే, నేను 80 స్పీడ్ మించకుండా ప్లస్ మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ లెవెల్ 2 వేసుకొని నేను ఏసీ టెంపరేచర్ అరౌండ్ 25 లేదా 26 పెట్టుకుంటేనే నాకు ఆ రేంజ్ వస్తుంది. సో నేను ఏసీ కానీ అరౌండ్ 20కి తెచ్చేసాను అనుకోండి, నాకు అరౌండ్ 200 వస్తుంది. అప్పుడు 200-210 వస్తుంది. ఎందుకంటే ఏసీ సాధారణంగా మనకి ఆక్సిలరీ బ్యాటరీ నుంచి దాని పవర్ విత్డ్రా చేసుకోలేదు. మిగతావన్నీ కూడా ఆక్సిలరీ బ్యాటరీ నుంచి వస్తాయి, కానీ ఇది మెయిన్ బ్యాటరీ నుంచే రన్ అవుతుంది. అది ప్రాబ్లం. ఏసీ మెయిన్గా ఎఫెక్ట్ కొడుతుంది అవును సార్ ఈవీ కార్స్లోని. అండ్ సార్ది మునిగారిది ఏంటంటే 30 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. 35 అది. ఓకే, ఏంటంటే సార్ది ప్రీ ఫేస్ లిఫ్ట్ కాబట్టి ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో వాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నాం, అంటే రేంజ్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి
35 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. ఇది మనకి 2025 మోడల్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రీ ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ 2026 వచ్చింది కాకుండా మనం దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. బట్ స్టిల్ 250 కిలోమీటర్స్ అనేది మీరు యావరేజ్గా మీకు వస్తున్న రేంజ్ అయితే. 240 to 250 మిడ్ వస్తుంది సార్. ఓకే అండి, బాగానే వస్తుంది. ఓకే అండి. సో మనకి మీరు పెట్రోల్ నుంచి ఈవీకి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయినాక మీరు ఎక్స్ట్రాగా చేస్తున్న పని ఏమన్నా ఉందా? ఎక్స్ట్రాగా తీసుకున్న జాగ్రత్తలు బయటకు వెళ్ళినప్పుడు కానీ, లైక్ ఈవీ కార్ సార్ వేసుకుని మీరు బయటకు వెళ్తారు కదా, అప్పుడు ఏమైనా సార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఎస్ సార్, ఎస్ సార్. యాక్చువల్గా మనము సార్ ఒకటి, మనం ఏవి తీసుకుంటున్నాము అంటే మనం కొన్ని జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సార్. ఓకేనా, మనం బయటికి పోతున్నామా అని కాదు, ఉమ్, మన ఇంటి దగ్గర ఉన్నా కానీ జాగ్రత్తలు తీసుకోవాలి, మనం బయట వెళ్ళినా కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి సార్. సో అవును. అది ఏమిటంటే, మనం ఎప్పుడైనా కానీ లాంగ్ వెళ్తున్నామంటే మనం 100% చార్జర్స్ ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయని చెక్ చేసుకోవాలి సార్. ఓకేనా సార్. ఉమ్, అండ్ తర్వాత మన టైర్ ప్రెషర్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఉమ్, మనకి స్పేర్ వీల్ లేదు, ఉమ్, ముఖ్యంగా స్పేర్ వీల్ అనేది అసలు లేదు. సో ఉమ్, కావున ఆ, మనం టైర్లు కానీ సరిగా చెక్ చేసుకోలేదంటే మాత్రము ఉమ్, పొరపాటున ఏదైనా అంటే ఏదైనా కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ మనం చూసుకోకుండా వెళ్ళిపోయినామంటే ఉమ్, అది చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టేస్తుంది మనల్ని ఎక్కడో ఒక దగ్గర. సో ఉమ్, కాబట్టి నేను లాంగ్ వెళ్తే మాత్రం పక్కా టైర్లు అయితే చెక్ చేసుకుంటాను సార్. ఉమ్, వాటికి సఫిషియెంట్ గా గాలి కొట్టిస్తాను. ఉమ్, అండ్ ఎక్కడైనా పంచర్ అయిందో లేదో చెక్ చేయించుకుంటాను. ఉమ్, చెక్ చేయించుకున్న తర్వాతనే నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట. అండ్ చార్జర్స్ చూసుకుంటాను. ఉమ్, అండ్ ముఖ్యంగా ఏంటంటే నా ఎక్స్టెన్షన్ బాక్స్, అది ఉమ్, అది లేకుండా నేను యాడికి పోలేను సార్. ఎందుకంటే ఉమ్, ఆ, పొరపాటున నేను వెళ్ళే రూట్లో పొరపాటున చార్జర్లు ఉండి అవి పని చేయకపోతే సో ఉమ్, నాకు హోటల్ వాడే నాకు పెట్టించాల్సి వస్తుంది. సో ఓకే. కావున ఉమ్, నేను ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది క్యారీ చేస్తాను. ఓకే. అది లేకపోతే నేను మూవ్ అవుతే అవ్వలేను సార్. సో నేను సో మెయిన్ తీసుకున్నది ఈ 3 జాగ్రత్తలు. అది సార్ విషయం. సో హోటల్ వాళ్ళు ఎప్పుడైనా మీరు హోటల్ వాళ్ళ దగ్గర పెట్టిన సందర్భాలు ఉన్నాయా అండి? లైక్ మీరు చేశారా అలాగా ఎప్పుడైనా? చేయాల్సి వచ్చిందా? హోటల్ దగ్గర అయితే ఆ, మొన్న పీవీఎస్ గ్రాండ్ దగ్గర అయితే చేశాను సార్. ఓకే. బట్ అది యాక్చువల్గా అయితే వాడైతే నాకు పర్మిషన్ ఇచ్చాడు. ఉమ్, బట్ అన్ఫార్చునేట్లీ నా పిన్ అయితే పట్టలేదు సార్. ఓకేనా, పిన్ అయితే ఓకే. పట్టలేదు. ఉమ్, బట్ ఉమ్, వాడైతే ఇచ్చినాడు, హ్యాపీగా అయితే ఇచ్చినాడు. బట్ ఉమ్, వేరే దగ్గర అయితే నేను ఎక్కడ మన అవస్ ఇక్కడ ఎక్కడంటే నేను కుక్కేకి వెళ్ళినప్పుడు స్కై బోర్డ్ దగ్గర అక్కడ నేను ఛార్జ్ పెట్టుకున్నాను సార్. అక్కడ హోటల్ దగ్గర అయితే నేను ఛార్జ్ పెట్టుకున్నాను. ఆడ ఓకే. ఒకటి సపరేట్ గా ఒక చిన్న పిన్ లాంటి ఒకటి ఇచ్చాడు అనమాట. ఉమ్, ఉమ్, సో నేను ఛార్జర్ పెట్టుకున్నాను. బట్ దానికి ఎందుకో గానీ వాడు ఛార్జ్ కూడా ఏం తీసుకోలేదు నా దగ్గర నుంచి. ఉమ్, ఉమ్, ఏమనుకున్నాడేమో గానీ ఉమ్, ఉమ్. ఛార్జ్ కూడా నా దగ్గర ₹1 కూడా ఏం తీసుకోలేదు. ఓకే. ఓకే అండి. సో ఇంతవరకు మీరు మీ కారులో ఏమన్నా ఎలక్ట్రానిక్ గ్లిచెస్ ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేశారా? చేశాను సార్, చేశాను. ఉమ్, అది ఎప్పుడంటే సార్ నేను వైజాగ్ వెళ్ళాను సార్ రీసెంట్ గా, అంటే మే నెలలో. ఉమ్, ఆ వైజాగ్ వెళ్ళిన తర్వాత నేను రిటర్న్ లో ఫ్రమ్ రాజమండ్రి టు తిరుపతికి నేను నడిమిదిలో 3 times ఫాస్ట్ ఛార్జ్ పెట్టాను. ఓకే. ఉమ్, 3 times పెట్టాను. సో పెట్టిన తర్వాత నేను ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను సార్. ఎందుకంటే ఈ డీసీ ఛార్జ్ పెట్టే ముందు, పెట్టిన తర్వాత ఒక 10 minutes ఆపుతాను. ఉమ్, అవన్నీ గ్యాప్ జాగ్రత్తలు నేను ఖచ్చితంగా ఉమ్, తీసుకుంటాను. దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. ఉమ్, ఉమ్, కానీ నాకు ఆల్మోస్ట్ నేను ఎప్పుడైతే ఇక్కడ మన తిరుపతికి వచ్చేసానో ఉమ్, ఉమ్, నా కారు సడన్ గా ఒక అలారం లాంటిది పెద్ద శబ్దం. ఉమ్, అది మరి చూస్తే తాబేల్ లాంటి సింబల్ వచ్చింది అనమాట. ఓకే. సో ఉమ్, అప్పుడు టైం అరౌండ్ 10:50 సార్, నైట్. ఉమ్, సో ఉమ్, నేను మామూలుగా నేను ఒకరికే ఇస్తాను నా బండిని ఉమ్, సర్వీస్ కి. నేను అతనికి ఫోన్ చేశాను. ఉమ్, ఉమ్, బట్ టాటా అంత వరస్ట్ అంటారు కదా సార్. ఉమ్, మరి ఉమ్, టాటా అతనే ఇప్పుడు నా కాల్ ని ఆన్సర్ చేసి నాకు సమాధానం చెప్పారు కదా సార్. ఉమ్, ఓకేనా. ఉమ్, సో ఉమ్, ఎత్తి ఆ, నాకు చెప్పారన్నమాట, ఇది బ్యాటరీ ఉంటుంది, దాన్ని కొద్దిగా తీసి పెట్టు అని. నా ఉమ్, ఏంటన్నా ఇప్పుడు టైం ఎంత అన్నా, ఈ రోడ్ లో నేను ఉమ్, ఇవన్నీ చేయాలంటే కుదరదు కదన్నా, దీనికి వేరే ఆల్టర్నేట్ చెప్పన్నా అంటే, ఉమ్, ఉమ్, అయితే వెహికల్ ఒక 15 నిమిషాలు సైడ్ పెట్టేసేయండి అన్న, ఉమ్, అది వెళ్ళిపోతుంది చూడండి అన్న.
సో కరెక్ట్ గా 15 minutes సైడ్ పెట్టేస్తే మళ్ళీ అది వెళ్ళిపోయింది. ఓకే. సో యాక్చువల్‌గా టార్టాయిస్ వచ్చిందంటే, తాబేలు వచ్చిందంటే యాక్చువల్‌గా లింప్ మోడ్ అంటారు. లిమిటెడ్ ఆ ఆ ఆ ఆ పెర్ఫార్మెన్స్ మోడ్ యాక్టివేటెడ్ అని చెప్తారు. అవును, అవును సార్. ఒక ఆ! పెద్ద అల్లారం లాంటి శబ్దం వస్తుంది, కింగ్ కింగ్ అని. హ్మ్. 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 అది వస్తుంది. అండ్ తర్వాత నేను మరుసటి రోజు పోయి సర్వీస్ పెట్టేశాను. ఓకే. సో అప్పుడు నాకు అతను చెప్పడం ఏంటంటే, అన్న హ్మ్. నీకు ఇది టేక్ ఏ బ్రేక్ అని నీకు చెప్తా సింబల్ ఉంది. ఆ! ఇచ్చుంటుంది. హ్మ్. చెప్పిందా లేదన్నా అని అడిగాడు. హ్మ్. హ్మ్. అన్న చెప్పి అంటే నాకైతే చూపించింది, అంటే చూపించింది అన్న అని. హ్మ్. హ్మ్. మరి నువ్వు ఆపినావా అన్న అని. హ్మ్. ఆపలేదు అండి. మరి ఎట్లన్నా నువ్వు ఒక అన్ని తెలుసు, మరి ఇట్లా హ్మ్. చేస్తే ఎట్లా అని. హ్మ్. అవునా అన్న, నాకు తెలియదులే, నెక్స్ట్ అవును. టైం అది చూద్దాము అదే. అని అదే. చెప్తే, మళ్ళీ అతను నాకంతా నీట్ గా సర్వీస్ చేసి నాకు బండి హ్యాండ్ ఓవర్ చేయించారు అనమాట. సో అట్లా అదొకటి వచ్చింది సార్ నాకు. చాలా మందికి అంటే ఇక్కడ మీరు పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడుకోవాలి. యాహ్! ఈ ఏదైతే కార్‌లో ఈ సాధారణంగా ఈవీ కార్స్‌లో టేక్ ఏ బ్రేక్ అని అంటుంటది. ఎందుకంటే ఎప్పుడైతే హీట్ అది బ్యాటరీ హీట్ అది పెరిగినప్పుడు లైక్ అలాంటి సందర్భాల్లో అది చెప్తూ ఉంటదంట. సో, కొంతమంది అది ఆహ్, తెలియకో లేకపోతే అది ఊరికే చెప్తుందిలే అనుకోనో దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్. అది ఇగ్నోర్ చేయకూడదని ఇప్పుడు మనకి ముని గారి ద్వారా లైవ్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఉమ్, ఉమ్, ఉమ్. హ్మ్. అది పాయింట్ అండి. కరెక్టే. ఆహ్, సో, ఇప్పుడు మనకి మీరు కార్ వాడి 2 ఇయర్స్ అవుతుంది కదండీ! సో, టాటా కార్స్‌లో కొంతమందికి ఏమంటారంటే, వాడుతూ కొంచెం క్యాబిన్ నాయిస్ కానీ, రాటిల్ సౌండ్స్ ఇలాంటివి ఏమన్నా పెరుగుతాయని కొందరికి డౌట్స్ ఉన్నాయి. అది దాన్ని మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఎలాగుంది? మీది అలాగేమన్నా ఫేస్ చేసారా? లేకపోతే అంతా నార్మల్‌గా ఉన్నదా? నాకైతే అలాంటి సౌండ్స్ గాని, నాకైతే అలాంటి పరిస్థితి గాని, నాకు అలాంటిది ఏం లేదు సార్. ఓకే. ఓకేనా. హ్మ్. నా హ్మ్. బండి నేను తీసుకున్నప్పటి నుంచి ఎలా అయితే స్మూత్ గా వెళ్తుందో, హ్మ్. హ్మ్. ఈ హ్మ్. రోజు కూడా అలాంటి స్మూత్ గానే పోతుంది సార్. ఓకే. ప్రాబ్లమ్ ఏం దానికి లేదైతే. దానికి ఎటువంటి ప్రాబ్లము లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ హ్మ్. నేను ఇప్పుడు 55,000 తిరిగినాను కాబట్టి, నేను 48,000 దగ్గర అయితే టైర్స్ అయితే మార్చాను. ఓకే. 48,000 దగ్గర అయితే టైర్స్ మార్చాను. హ్మ్. అప్పటికి నాకు స్టిల్ నాకు 20% లైఫ్ అయితే ఉంది, మోర్ దెన్ 20% ఉంది. కానీ టైర్స్ నేను టైర్స్ ఎంత ఖర్చయినాయండి టైర్స్‌కి? సేమ్ సార్, మన పెట్రోల్ బండికి ఎంత అవుతుంది, ఇది కూడా అంతే సార్, ఏం తేడా ఉండదు. ఓహో! నాకు సేమ్ అరౌండ్ కాస్ట్. 26,000 అయింది సార్ నాకు. మొత్తం 4 టైర్లు మార్పిచ్చారు. నేను 4 మార్పిచ్చేస్తాను, ఎందుకంటే మనం లాంగ్ వెళ్తూ ఉంటాం కదా సార్. సో అవునవును. లాంగ్ వెళ్ళేటప్పుడు మనం ఒక టైర్ మార్చి ఇంకో టైర్ మార్చకపోతే అవునవును. ప్రాబ్లం అవుతుంది. బట్ ఇది కూడా నా తప్పే ఉంది సార్, ఎందుకంటే సార్ ఏదైనా కానీ చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు హ్మ్. దాని నుంచి మనం నేర్చుకుంటాం సార్, ఏదైనా కానీ. సో హ్మ్. అట్లా ఈ టైర్ల విషయంలో కూడా నాకు కొంత పొరపాటు ఉంది, ఎందుకంటే హ్మ్. నేను బండి తీసుకున్నప్పటి నుంచి 30,000 కిలోమీటర్ల వరకు నేను హ్మ్. ఫ్రంట్ టైర్లు నుంచి వెనక టైర్లు ముందుకు మార్చలేదు. ఆ! నేను అసలు అలా మార్చలేదు. వీల్ రొటేషన్ చేపిచ్చాలి. టైర్ రొటేషన్ అంటారు నేను దీన్ని. చేపించలేదు. నేను హ్మ్. అసలు చేపించలేదు. హ్మ్. అసలు ఎందుకో ఆ విషయంలో నేను మర్చిపోయినాను. హ్మ్. బట్ 30,000 కిలోమీటర్ల తర్వాత నేను వెనక టైర్లు ముందు టైర్లు వెనక్కేయాను సార్. హ్మ్. అట్లా ఓకే. అనమాట. అది కొంత అది ఎందుకో అట్లా అయిపోయింది. బట్ నేను కొద్దిగా చూసుకొని ఉండాల్సింది. అది చూసుకుంటే ఇంకొక 5,000 కిలోమీటర్లు, 10,000 కిలోమీటర్ల పాటు తిరిగి ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అవును. ఎలక్ట్రిక్ కార్ టైర్స్ కొంచెం అరుగుదల ఎక్కువుంటది కాబట్టి రొటేషన్ అనేది కొంచెం పెట్రోల్ ఉమ్, ఉమ్. కార్స్‌తో పోల్చుకుంటే ఫాస్ట్‌గా రొటేషన్ చేపిచ్చాలంటారు. అలైన్‌మెంట్ చేపిచ్చుకోవడము, అవునవును, ఇవన్నీ అవునవును సార్. చేపిచ్చుకుంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అవును సార్, ఈవెన్ అవును కొన్ని సార్. కార్స్‌లో టైర్స్ కాస్ట్ ఎక్కువుంటుంది. అంటే కొంచెం కార్ సైజ్ బట్టి కూడా పంచ్ అనేది కొంచెం చిన్న కారు కాబట్టి టైర్ కాస్ట్ కొంచెం రీజనబుల్‌గా ఉన్నది. సో, ఈ అవునవును. టైర్ విషయంలో 46,000 కిలోమీటర్లకి పర్వాలేదులెండి. మరీ అంత బ్యాడ్ ఏం గాదు. మరీ అంతకన్నా తక్కువలో మార్చాల్సొస్తే ప్రాబ్లమ్. అయితే కాకపోతే 2 ఇయర్స్‌కే కాబట్టి కొంచెం అనిపిస్తది. అరే! ఉమ్, బేగా ఉమ్, ఉమ్. అరిగిపోయినాయి అని చెప్పేసి అనిపిస్తది. అవునవును. ఆ మాటైతే కరెక్టే. ఉమ్, ఉమ్. ఆహ్, ఓకే అండి. ఓకే సార్. సో, మీరు రేంజ్ విషయంలో ఎప్పుడైనా సరే, సార్. ఎప్పుడైనా తక్కువ రేంజ్ ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేసారా? తక్కువ రేంజ్ రావడం ఏమైనా సందర్భాల్లో? సో, ఈ ఒకసారి రేంజ్ అనిపించింది తక్కువ సార్. అవడానికి కారణాలేంటి? లైక్ కారణాలేమున్నాయి సార్ మీరు చూసినంత వరకు? అది ఎందుకో నాకు తెలియదు కానీ, నేను కుక్కే ట్రిప్కి వెళ్ళాను సార్. ఒకసారి నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో. కుక్కే అంటే ఎక్కడండి అది? కుక్కే అది అనేది? కుక్కే అనేది మనకి కర్ణాటక సార్. కర్ణాటక. అక్కడ ఓకే. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఓకే. తర్వాత ధర్మస్థలు, మనకి ముడిరేశ్వర్ ఉన్నాయి కదా సార్.
ఉమ్, ఆ ఇట్లా కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట, ఉడిపి ఇవన్నీ. ఉమ్, ఆ సో కావున ఈ కుక్కే దగ్గరికి నేను వెళ్ళాను. ఉమ్. అక్కడ నేను స్లో చార్జ్ పెట్టాను ఆ బండికి. ఆ ఓకే. కుక్కీలో కూడా ఉందన్నమాట, ఒక హోటల్ దగ్గర ఉంది. ఉమ్, ఉమ్. ఆ పెట్టిన తర్వాత లక్కీగా నేను ఛార్జ్ పెట్టే ఆల్మోస్ట్ 80-85% వచ్చేసరికి పెద్ద వాన పడింది. ఓకే. ఆ ఉమ్, వానలో కూడా నేను నా బండిని అట్లా ఛార్జ్ పెట్టేశాను. ఉమ్, ఉమ్, నేను ఉమ్. ఛార్జ్ అనేది ఆపలేదు. ఓ, ఓకే. ఆపలేదు. ఉమ్, అండ్ తర్వాత 100% అయ్యేసరికి ఉమ్, నేను ఆ ఛార్జర్ తీసేసి పెట్టేశాను అన్నమాట, పక్కన పెట్టేశాను. ఉమ్, అది ఫాస్ట్ ఛార్జర్ అంటే నేను పెట్టినాను సార్. అది ఏసీ హోమ్ ఛార్జర్ అనమాట, 7.4 kW ఛార్జర్ అది. ఉమ్, ఉమ్. అయితే అక్కడి నుంచి నేను స్కై బోర్డ్ అని ఒక హోటల్ ఒకటి ఉంది, స్కై బోర్డ్. ఉమ్, ఉమ్, ఉమ్. అక్కడికి ఆల్మోస్ట్ ఒక 80-90 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఉమ్. ఆ, నడిమిదిలో నేను ఒక 1.5 అవర్ పాటు స్ట్రక్ అయిపోయాను అక్కడ. ఓకే. కొద్ది లారీ ఏదో కొద్ది ప్రాబ్లం అయిపోయి ఉమ్, ఆ, కొన్ని కొన్ని వాహనాలని పంపిస్తా ఉన్నారన్నమాట. అది చాలా ఉమ్, దట్టమైన అడవి సార్, అది చాలా అడవి, అది చాలా ఉమ్, ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది. ఉమ్, నేను స్ట్రక్ అయ్యాను. కానీ ఉమ్. నేను ఆడిపోయేసరికి ఆ 85-90 కిలోమీటర్స్ లోనే నా ఉమ్. బ్యాటరీ ఆల్మోస్ట్ 58% డ్రాప్ అయింది సార్. ఓకే. నాకు అది ఎందుకు అర్థం కాలే. ఉమ్, ఉమ్, ఆ, ఉమ్. నాకు అర్థం కాలేదు. ఉమ్, బట్ నేను మళ్ళీ నా సర్వీస్ అతనికి చెప్తే, అదేం కాదులే అన్న, మీరు వాన్లో పెట్టేసి ఉంటారు, ఉమ్, వాన్లో పెట్టింటారు కదా, ఏమన్నా తడి ఏమన్నా కొద్దిగా అడిట్ అయిందేమో. ఉమ్. బట్ ఎనీహౌ మీరు సేఫ్ వచ్చేసారు కదా, ఇబ్బంది ఏం లేదు కదా అని. నాకైతే ఇబ్బంది లేదు. కానీ స్కై బోర్డ్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఉమ్. నేను ఛార్జ్ పెట్టాను సార్. మళ్ళీ నేను తిరుపతికి రావాలి కదా. సో అవును. మళ్ళీ అక్కడ నేను ఫాస్ట్ ఛార్జ్ వాడాను. ఆ, ఉమ్, 90, అంటే నాకు వెళ్ళాల్సిన డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను 95% ఛార్జ్ చేశాను. అంటే నేను 100% అయితే డీసీ ఛార్జర్తో నేను చేయను సార్. ఉమ్, ఉమ్, మాక్సిమం 95 చేస్తాను. ఉమ్, ఉమ్. కానీ ఆ డీసీ ఛార్జర్తో చేసినప్పుడు నాకు మంచి రేంజ్ వచ్చింది సార్. ఆల్మోస్ట్ నాకు ఉమ్. 270 ప్లస్ వచ్చింది. ఓకే. ఓకే. 270 ప్లస్ వచ్చింది. సో ఒక్క సందర్భంలో మాత్రం మీకు అలా ఎక్స్పీరియన్స్ చేశారు ఒకటే. సేమ్ సార్. ఉమ్, నేను ఆటి నుంచి వచ్చాను, రాగానే ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చి ఛార్జ్ పెట్టాను. ఆ ఛార్జ్ పెట్టే టైంలో మేము అక్కడికి వెళ్ళి హోటల్లో ఫుడ్ తిన్నాము. ఫుడ్ ఉమ్. తిని 10:30, 10:45 స్టార్ట్ అయ్యాం. ఓకే. ఆ ఛార్జ్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి స్టార్ట్ అయినాం. ఉమ్, ఉమ్. అప్పుడు నాకు ఆల్మోస్ట్ 270 వచ్చింది. కానీ ఓకే. అదే నేను కుక్కే దగ్గర పెడితే మాత్రము ఉమ్, అది చార్జర్ ప్రాబ్లమో ఏమో నాకు తెలియదు. ఉమ్. బట్ ఆ 80-85 కిలోమీటర్స్ లోనే నాకు ఆల్మోస్ట్ 58% ఉమ్. బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోయింది. బహుశా ఓకే. మేము అక్కడ 1.5 అవర్ ఉమ్, ఆగినాం కాబట్టి మేము ఈ డోర్లు ఓపెన్ చేయడము, ఏసీ కూడా ఫుల్ గా పెట్టేసి ఉన్నాం. ఉమ్, బహుశా అలా ఏమన్నా కొంత కన్జ్యూమ్ అయిందా అనేది నాకు ఉమ్. ఆ, తెలియదు అదొక సార్. మిస్టరీ లాగా ఉండిపోయింది. తెలియకుండా. ఉండిపోయింది, ఉండిపోయింది, ఉండిపోయింది. ఓకే. అంటే అది ఒక్క సందర్భమే మీరు అలా ఫేస్ చేశారు, మిగతావన్నీ అంతే అంతా. సార్. ఈ 2 ఇయర్స్ అయితే అదొక్కటే సార్ నాకు. మళ్ళీ నన్ను ఎప్పుడు ఈ బండి అయితే ఆ, ఉమ్. నేను అనుకున్న రేంజ్ తగ్గడం కానీ పెరగడం కానీ ఎప్పుడు లేదు. ఓకే అండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ స్పెసిఫిక్గా, ఇది మన గ్రూప్ నుంచి వస్తున్న క్వశ్చన్. చెప్పండి సార్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఈవీ కార్ కొనుక్కోవచ్చా, లేకపోతే ఒక సంవత్సరం ఆగితే బెటర్ అనేది ఒక క్వశ్చన్ ఉంది మన గ్రూప్ నుంచే మీకోసం అనమాట. నేను అడిగాను మన కమ్యూనిటీ వాళ్ళని, పోడ్కాస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా క్వశ్చన్ ఉంటే అడగమని. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కొనుక్కోవడం బెటర్ అంటారా ఈవీ కారు, లేకపోతే ఒక సంవత్సరం ఆగడం బెటర్ అంటారా? సార్, ఇది చెప్పాలంటే నేను స్పెసిఫిక్ గా మోడల్ అడిగితే చెప్తాను సార్. ఓకేనా, ఓవరాల్ గా అయితే చెప్పలేను. ఎందుకంటే ఉమ్, నెక్సాన్ కొనుక్కోవాలి, ఐ మీన్ ముఖ్యంగా పంచ్ సార్, నెక్సాన్ పక్కన పెడదాం. ఉమ్, పంచ్ కొనుక్కోవాలనుకుంటే ఉమ్. 100కి 1000% కొనొచ్చు సార్, ఎటువంటి ఓకే. డౌట్ లేదు. పంచాయతీ ఇప్పుడు హ్యాపీగా కొనేసుకోవచ్చు. హ్యాపీగా కొనేయచ్చు, ఎటువంటి పరిస్థితి లేదు. ఉమ్, మళ్ళీ ఈ ఆర్టీఓ ట్యాక్సులని అవన్నీ ఇవన్నీ ఆ కొంత ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి అని బయట అవును. ఇప్పుడు వార్తలు వస్తున్నాయి కాబట్టి అవును. పంచకైతే ఉమ్, హ్యాపీగా కొనుక్కోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఉమ్, గ్లిచెస్ అంటారా, ఈ ప్రతి ఒక్క బ్యాటరీ బ్రాండ్ లో ఉండేటివే ఇవి. ఉమ్, ఓకేనా సార్. సో ఉమ్. అవి
మనము షోరూమ్ దగ్గర క్లియర్ చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఉమ్, లేదు, ఓ 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే అయ్యే వెళ్ళిపోతాయి, అయ్యే పెద్ద ఇబ్బంది పెట్టవు. ఉమ్, సో ఉమ్, కావున ఉమ్, పంచ్ ఇవి అయితే మాత్రం 100% అయితే కొనుక్కోవచ్చు సార్. దాంతో పాటు కరువు కొనొచ్చు, ఉమ్. అండ్ తర్వాత మనకు ఎంజీ వాళ్ళది కొనొచ్చు, ఇబ్బంది లేదు. విన్సర్. అండ్ వెంచరు, అండ్ తర్వాత ఈ విటారా కొనుక్కోవచ్చు, ఉమ్, నో ప్రాబ్లం. ఓకే. హ్యారియర్ కావచ్చు, ఒక ఇప్పుడు కొత్తగా లాంచ్ సియారా కావచ్చు, ఉమ్, ఇవన్నీ ఉమ్, కొనొచ్చు. ఉమ్, ఉమ్. బట్ ఓకే నేను అండి. నెక్సాన్కి అయితే నేను చెప్పలేను సార్, ఐ అదే కెనాట్ సే. నెక్సాన్, ఓకే. నెక్సాన్ ఈ ప్రస్తుతానికి కొంచెం పవర్ వైజ్, రేంజ్ వైజ్ తక్కువలా అనిపిస్తుంది అది కంపేర్ చేసుకుంటే. సో నెక్సాన్ నేను కూడా పెద్దగా రికమెండ్ చేయట్లేదు. బట్ ప్లస్ ఏంటంటే ఒకటి సార్, ఉమ్, నెక్సాన్ కానీ 2027 ఫేస్ లిఫ్ట్ లో ఉమ్, యాక్టివ్ ఈవీ కింద కానీ తీసుకొని వస్తే ఉమ్. నెక్సాన్ విల్ బి అన్స్టాపబుల్ సార్, ఐ ప్రామిస్ యూ. యా, యా. అన్స్టాపబుల్. మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆడికి వెళ్ళిపోతుంది అది. అవును. ఎందుకంటే ఉమ్, ఆ, అంటే ఐ మీన్ అది మాడిఫైడ్ అని మనం అనలేములే కానీ, ఉమ్. బట్ అది కొద్దిగా యాక్టివ్ ప్లాట్ఫామ్ కింద లేదు అని ఏ అవును. పంచ్ ఈవీనో లేకపోతే కరువుకో మరో దానికి వెళ్ళిపోతున్నారు కదా. ఉమ్, యాక్టివ్ ప్లాట్ఫామ్ కిందకి వచ్చేసిందంటే ఉమ్, ఇప్పుడే దాన్ని అరౌండ్ 2,500 నుంచి 3,000 లోపల కొంటున్నారు సార్. ఉమ్. మళ్ళీ 4,000 5,000 మంది కొనేస్తారు. ఓకేనా అవునండి, సార్. సేల్స్ పెరుగుతాయి. కరెక్ట్. భయంకరం పెరుగుతాయి. బట్ అవును. టాటా ఎందుకు డిలే చేస్తుంది నాకైతే తెలియదు కానీ, ఉమ్, బట్ టాటా వాళ్ళు ఈ విషయాన్ని కొద్దిగా ఉమ్, ఆలోచించి నెక్సాన్ ఈవీని కూడా ఈ ఉమ్, యాక్టివ్ ప్లాట్ఫామ్ కింద తీసుకొని వస్తే, ఉమ్. సో మరంత కొంత ఆప్షన్స్ పెరుగుతాయి. అంటే కొనుక్కునే వాళ్ళకి ఆ, ఓ 2-3 ఆప్షన్స్ అనేది కనపడతాయని నా వ్యక్తిగత అభిప్రాయం సార్. కరెక్ట్ అండి, దట్ ఈస్ ట్రూ. ఇంకోటి ఎలక్ట్రిక్ కార్స్లోని మన కొంతమందికి ఉన్న కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే, కొంతమంది ఎలక్ట్రిక్ కార్స్లో ఫైర్ యాక్సిడెంట్స్, ఫైర్ గురించి కొంచెం టెన్షన్ పడతా ఉంటారు. మీరు దాని గురించి ఏమైనా స్టడీ చేశారా ఇంతవరకు? సార్ ఒకటి సార్, ఫైరు రావడం అనేది మన హ్యూమన్ ఎర్రర్లోనే ఉంది సార్. ఓకేనా. ఓకే. ఉమ్, హ్యూమన్ ఎర్రర్ అంటారు, ఎందుకంటే ఉమ్, ఒకటి మనకు కార్ ఎప్పుడైతే మనకి తయారు చేసి మనకి ఇస్తాడో మన ఉమ్, ఫ్యాక్టరీ వాడు, అయితే ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ, ఉమ్, దాన్ని మనం వాడే విధానంలోనే వాడాలి. ఉమ్, ఉమ్, దాన్ని ఎండలో పెట్టేసి ఉమ్, పెట్రోల్ బండ్ లాగా దాన్ని తొక్కి తొక్కి పెట్టి ఉమ్, ఒకనా పంచర్ అయిపోయినా కానీ దాన్ని పట్టించుకోకుండా ఉమ్, ఒకనా ఆ విధంగా మనం వాడితే ఉమ్, ఉమ్. ఖచ్చితంగా ఫైర్ యాక్సిడెంట్స్ అవి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి సార్. అంటే ఎందుకంటే మాన్యువల్ పాటించాలంటున్నారు, మాన్యువల్ స్ట్రిక్ట్ గా ఫాలో ఆ చేయాలి అని చెప్పింది. మాన్యువల్ లో వాడు ఏమిచ్చాడో ఉమ్, ప్రతిదీ మనం ఫాలో. సార్ ఇప్పుడు ఉమ్, ఈవీ పరిస్థితి ఎలా ఉందో నేను చెప్పనా సార్. ఉమ్, సార్ మనం ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఉమ్, అప్పుడు మన గ్రామాల్లో ఇవి లేవు, ఏమంటే మామూలుగా గ్యాసులు లేవు. ఉమ్, ఓకేనా సార్. ఉమ్, కరెంట్ కూడా అంతంత మాత్రాన. ఉమ్, ఆ రోజుల్లో నేను చదువుకోవాలబ్బా, మంచి ఉద్యోగం నాకు రావాలా ఉమ్, అనుకున్నోళ్ళు చదువుకొని ఈ రోజు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఉమ్, బట్ కష్టపడ్డారు వాళ్ళు. ఒక ఉమ్, మిగతా ఉమ్, ఏమున్నా కానీ అన్ని పక్కన పెట్టేసి ఉమ్, రాత్రిపూట కరెంట్ ఉన్నా లేకపోయినా పగులు పూటనే ఉమ్, ఉన్న ఆ వెలుతురుతో చదువుకోవడము, ఉమ్, లేకపోతే కొవ్వొత్తితో చదువుకోవడము, లేకపోతే ఇంకేదైనా. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉండేటి సార్. ఉమ్, ఒకనా అక్కడ ఏం జరిగింది, అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఉమ్, కరెంట్ రాత్రిపూట ఉండదు, ఐ మీన్ ఉమ్, అసలు రాత్రిపూట వెలుతురు ఉండదు. ఆ ఉన్నది డే టైంలోనే అడ్జస్ట్ అయిపోతారు. ఉమ్, అట్లా ఉమ్, ఈవీకి రావాలంటే ఉమ్, ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలా. ఉమ్, 100కి 1000% ఉమ్. అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలా. ఉంటేనే ఈవీకి రావాలి. రావాలి. ఇంకొకటి, ఉమ్, ఈవీకి వచ్చే వాళ్ళకి నేను ఇంకోటి చెప్పడం ఏంటంటే, ఉమ్, మైండ్ సెట్, అంటే ఉమ్, మన మనస్తత్వం అనేది ఉమ్, చాలా కీలక పాత్ర పోషిస్తుంది సార్. ఎందుకంటే ఉమ్, మనకు ఓపిక, సహనము, ఉమ్, పరిస్థితులకు తగ్గట్టుగా మనం మార్చుకోలేకపోతే ఉమ్, ఈవీ అంత వరస్ట్ కారు ఇంకోటి ఉండదు. ఓకేనా సార్. ఉమ్, వాస్తవం చెప్తున్నాను అసలు. ఎందుకంటే ఉమ్. ఒక్కొక్కసారి ఛార్జర్ లేనప్పుడు మనం విసిగిస్తుంది. అవును. ఒకసారి తొందరగా వెళ్ళాలంటే బ్యాటరీ ఉండదు, దాని ఆ, తగ్గట్టుగా మనం నడపాల్సి వస్తుంది. ఉమ్, సో ఉమ్, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉమ్, ఎప్పుడైతే మన యొక్క మైండ్ సెట్ ని మనం మార్చుకోలేకపోతామో ఉమ్. ఈవీ కార్ అనేది మనకి బర్డెన్ అవుతుంది సార్. సో ఓకే. కాబట్టి ఉమ్, ఈవీ కార్ కొనాలనే ఆలోచన ఉండే వాళ్ళు ఉమ్, వాళ్ళు ఫస్ట్ ఆలోచించుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, లాంగ్ టర్మ్ యూసేజ్ ఉమ్, ఉండాలా, ఉమ్, ప్లస్ మైండ్ సెట్ అనేది
ఓపిక, సహనము, పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకోవడము ఉమ్, అది ఉండాలా. ఉమ్, తర్వాత మూడోది ఏంటంటే మనకి ఆ కూర్చున్న వెంటనే పరిగెత్తాలనే ఆలోచన ఉండరాదు. ఓకేనా ఉమ్. సార్? సో ఇలా ఉంటే మాత్రం హ్యాపీగా ఈవికి రావచ్చు సార్, ఇబ్బంది అయితే అదే ఏముండదు. అర్థమైందండి. అదే మీరు చెప్తుంది ఏంటంటే ఇవన్నీ ఈవీ కారు మెంటాలిటీ అలా ఉంటే దాని తగ్గట్టుగా హ్యాపీగా నడుపుకోవచ్చు. లేకపోతేనే వచ్చే అవును ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అవును సార్, అవును సార్. ఓకే అండి. సో ఎంతవరకు మీరు రైనీ సీజన్‌లో ఏమన్నా వర్షాకాలంలో మీరు ఆల్రెడీ 2 వర్షాకాలాలు చూసినట్టున్నారు. సార్ సో దానిలో ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ గానీ, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గానీ ఏమన్నా ఉన్నాయా? వర్షాకాలంలో స్పెసిఫిక్ గా అంటూ ఏమి ఉండవు సార్. హ్మ్. సార్, మన ఒక పెట్రోల్ బండిని ఎలా అయితే వాడుకోవచ్చో హ్మ్. ఈవీ బండ్లు కూడా అలానే వాడుకోవచ్చు సార్. ఓకే. కానీ ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే హ్మ్. ఈవీ అనేది ఇప్పుడిప్పుడే ఆ, అది డెవలప్ అవుతుంది కాబట్టి ఆ, మనము ఈ సమ్మర్ వింటర్ అని మనం అట్లా మాట్లాడుకుంటున్నాం కానీ హ్మ్. మనం ఒక పెట్రోల్ బండికి వింటర్ సీజన్ లో ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటామో సేమ్ ఇంతే ఒకనా దేని కూడా హ్మ్. అది వర్తిస్తుంది. బట్ నేనైతే స్పెసిఫిక్ గా నాకు వింటర్ సీజన్ లో ఇట్లా మార్చుకోవాలా, ఇట్లా ఉండాలి, ఇట్లా అలా అంటూ ఏమీ లేదు సార్. బట్ ఓకే. వింటర్ లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే హ్మ్. హెవీ వాటర్ ఉంటే మాత్రము అటువైపు వెళ్ళొద్దండి. ఏదైనా హ్మ్. ఒక అర్ధ అడుగు లేదా హ్మ్. ముక్కాలు అడుగు లేదా ఒక అడుగు హ్మ్. అంత ఎత్తులో నీళ్లు ఉంటే అది కూడా హ్మ్. ఒక 5 to 8 లేదా 10 మీటర్స్ లోపల ఉంటే హ్మ్. మీ హ్మ్. కార్ని హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. మరీ హ్మ్. ఎక్కువ ఉంటే మాత్రం అవాయిడ్ చేయాలి. వద్దండి. హ్మ్. వద్దు వద్దు వెళ్ళొద్దండి. హ్మ్. తర్వాత హ్మ్. మనం ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు వింటర్ సీజన్ లో మనకు వచ్చే సమస్య ఏంటంటే హ్మ్. వాన ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఈ హ్మ్. ఉరుములు మెరుపులు ఎప్పుడు వస్తాయో తెలియదు, మనం నిద్రపోతా ఉంటాం. సో హ్మ్. సడన్ గా వాతావరణం మారిపోతుంది. హ్మ్. అలాంటప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది తప్ప ఆ హ్మ్. అంతకు మించి మరొకటి ఏమి ఉండదు సార్. కానీ హ్మ్. అలా ఏమన్నా వచ్చిందంటే మాత్రము ఉరుములు మెరుపులు వస్తే మాత్రం మనం ఆఫ్ చేసుకోవాలి సార్, ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. హ్మ్. ఓకే. ఓకే అండి. అర్థమైంది. ఇవి కాకుండా ఓకే. సో, ఈరోజు మీకు కార్ కొనడానికి అవకాశం దొరికితే పంచ్ ఇవి కాకుండా ఏ కార్ పిక్ చేసుకుంటారు ఈ రోజు డేట్‌లో? సార్ నేను సిఆర్ఐ ఈవీ బుక్ చేసుకుంటా సార్. ఓకే. ఓకే. సిఆర్‌ఐ ఇవి నచ్చిందయితే మీకు. సిఆర్ఐ అయితే చాలు సార్, నాకు ఆ బేస్ వేరియంట్ చాలు సార్. నాకేమో అడాస్ వద్దు, ఏమొద్దు సార్, హ్మ్. నాకేమొద్దు. హ్మ్. నాకు ఆ బేస్ వేరియంట్ ఇట్స్ ఇనఫ్ ఫర్ మీ. ఓకే అండి. సో, యాక్చువల్‌గా చాలా విషయాలైతే కవర్ చేశాము. నా వరకు నా క్వెషన్స్ అయితే అడిగాను. సో, సార్ మీరేమన్నా స్పెసిఫిక్‌గా చెప్పాలనుకుంటున్నారా? ఈవీ కార్ కొనాలనుకునే వాళ్ళకి సార్ మీ తరపు నుంచి ఇంకేమన్నా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి సార్. సార్ సార్ నేను అనుకోవడం ఏంటంటే ఈవీ అనేది ప్రతి ఒక్కరు కొనుక్కోవచ్చు సార్. హ్మ్. ఎవరింటికైతే ఆ, నీట్ గా పార్కింగ్ ఉండి అది కూడా నీడ నీడ కలిగి ఉండి, హ్మ్. సో కార్ మనం పార్క్ చేసినప్పుడు వీల్స్ బాగా గాలి తోలాలి కాబట్టి హ్మ్. అక్కడ మనకు ఆ చల్లని ఎయిర్ మనం ముఖ్యంగా ఛార్జ్ పెట్టేటప్పుడు అలాంటి ఫెసిలిటీ ఉంటే మనం బావుంటది. హ్మ్. హ్యాపీగా హ్మ్. ఈవీ కార్ అనేది తీసుకోవచ్చు సార్. కానీ చాలా మంది మన హ్మ్. గ్రూపుల్లో కూడా మీరు 20 కిలోమీటర్లు తోలుతారా, 50 కిలోమీటర్లు తోలుతారా అడుగుతారు. హ్మ్. వద్దండి. మనం ఈ నెల 50 తిరుగుతాము, హ్మ్. నెక్స్ట్ మంత్ 3000 తిరిగేస్తాం. మనం ఎట్లా సార్ క్యాల్కులేట్ చేస్తాం? చేయలేం హ్మ్. కదా సార్. హ్మ్. సో కాబట్టి మనము ఎవరికైతే ఈ హ్మ్. పార్కింగ్ అనేది నీట్గా ఉంటుందో హ్మ్. వాళ్ళు మాత్రం హ్యాపీగా ఈవీ తీసుకోవచ్చు సార్. అండ్ రెండో విషయం ఏమిటంటే నేను హ్మ్. ఈవీ తీసుకునే వాళ్ళకి హ్మ్. మీరు ఎండ వాన అన్నది భయపడాల్సిన పనే లేదు సార్. ఓకేనా? హ్మ్. సో మీరు మీ ఒక పెట్రోల్ బండి మీరు ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో, హ్మ్. ఓకేనా, మీరు బ్యాటరీ బండిని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఎటువంటి డౌట్ లేదు. అయితే ఓకే. కొన్ని ప్రికాషన్స్ కొన్ని హ్మ్. ప్రికాషన్స్ తీసుకొని హ్మ్. క్రూసింగ్ ఎక్కువ లేకుండా, అంటే మీ టార్గెట్ ఒక 100 కిలోమీటర్స్ అనుకోండి, మీరు ఇంటికాడ నుంచి బయలుదేరి మళ్ళీ 100 కిలోమీటర్స్ లోపల మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను అనుకోండి. హ్మ్. లేదంటే ఇప్పుడు ఉన్న పంచు, కొత్తగా లాంచ్ అయిన పంచు మీ హ్మ్. టార్గెట్ అరౌండ్ 180 200 అనుకోండి. అప్పుడు హ్మ్. మీ ఇష్టం, మీరు ఎట్లయినా వాడుకోండి. ఒకవేళ హ్మ్. మీరు 120 కొడతారా, 130 కొడతారా, అది అప్ టు యూ. హ్మ్. బట్ మీరు లాంగ్ వెళ్ళాలంటే మాత్రము హ్మ్. నేను చెప్పినట్టు ఈ 80 స్పీడ్ మెచ్చకుండా
ఉమ్, 25 or 26 ఏసీ పెట్టుకొని ఉమ్, మనం పోతే మంచి రేంజ్ వస్తుంది సార్. బట్ ఎండ వానకు భయపడాల్సిన పని లేదు. అయితే ఉమ్, ఒకదానికైతే భయపడాలి సార్. ఉమ్. అది స్పీడ్ బ్రేకర్. ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్కి అయితే భయపడాలి సార్. దానికి ఓకే. ఎటువంటి డౌట్ లేదు. ఆ, ఎందుకంటే ఉమ్, అది చిన్నదైనా కానీ మనం ఉమ్. స్పీడ్గా వచ్చి ఎక్కించామనుకోండి, ఖచ్చితంగా తగులుతుంది సార్. ఖచ్చితంగా బ్యాటరీ తగులుతుంది. బ్యాటరీకి ఇంపాక్ట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ అవుతుంది. సో ఉమ్, కావున ఆ బ్యాటరీ ఇన్ఫాక్ట్ అంటే ఇప్పుడు నాకు తగిలింది కదా సార్. సో కాబట్టి అట్లా నాకైతే 10 సార్లు పైన తగిలింది సార్. సో ఉమ్, కావున చిన్న చిన్న వాటికైతే ఏమి కాదు సార్. ఓకేనా. ఉమ్. కానీ మరీ హార్డ్ గా తగిలితేనే ప్రాబ్లం. అది కొద్దిగా మిస్బిహేవ్ చేస్తుందే తప్ప ఆ అలా ఏం లేదు. సో కానీ స్పీడ్ బ్రేకర్ జాగ్రత్తగా అయితే ఉండాలి. స్పీడ్ బ్రేకర్ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. సో అదొకటి సార్. అండ్ మూడోది ఏంటంటే ఉమ్, ఛార్జింగ్ ప్రాక్టీసెస్. మనం ఉమ్, డైలీ కానీ ఛార్జ్ పెడుతున్నా, రోజు మార్చి రోజు ఛార్జ్ పెడుతున్నా, లేదు నడిమిద్దులో 50 నుంచి 100కి లేదా 40 నుంచి 100కి అలా ఉమ్, ఛార్జ్ చేస్తుంటే మాత్రము ఎవ్రీ థర్డ్ టైం 100% ఛార్జ్ చేయాలి. ఉమ్. ఫస్ట్ 2 టైమ్స్ మాత్రము 80% వరకు ఛార్జ్ చేసుకోవాలి. ఓకేనా సార్. అదే కానీ ఓకే. మనం 5 డేస్ ఒకసారి, 4 డేస్ ఒకసారి, 7 డేస్ ఒకసారి చేస్తే మాత్రం హ్యాపీగా మీరు ప్రతిసారి ఉమ్, అరౌండ్ 25-23% బ్యాటరీ తెచ్చేసి ఉమ్, మనం 100% వరకు ఛార్జ్ అయితే చేయాలి. బట్ 7.2 కంటే కూడా ఎక్కువగా 3.3ని ప్రిఫర్ చేస్తే బాగుంటుందేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం సార్. ఉమ్, అది 3 అనమాట. 4 ఏంటంటే మనం కారు కొనేటప్పుడు ఖచ్చితంగా బ్యాటరీ ప్రొటెక్షన్ ప్లస్. ఎందుకంటే ఈ కారులో మెయిన్ ఏంటంటే బ్యాటరీ కదా సార్. సో కావున ఈ బ్యాటరీ ప్రొటెక్షన్ ప్లస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఉమ్, దానివల్ల మనకి బ్యాటరీ డ్యామేజ్ కానీ, వాటర్ ఇన్ గ్రేస్ కానీ, లేకపోతే షార్ట్ సర్క్యూట్ కానీ ఇలాంటి ఏమైనా వచ్చినా కానీ మనకి ఇన్సూరెన్స్ వాళ్ళు కవర్ చేసే అవకాశం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ సార్, బ్యాటరీ గురించి ఎవరు భయపడాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కెమికల్గా మన ఫ్యాక్టరీ ఫిట్టింగ్ నుంచి వచ్చే కెమికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే షోరూమ్ వాడు అండర్ వారంటీ కింద దాన్ని క్లెయిమ్ చేస్తాడు. ఇబ్బంది ఉమ్, లేదు. ఇన్ ఉమ్, కేస్ ఏదైనా హిట్ అయిందా ఉమ్, అప్పుడు ఇన్సూరెన్స్ వాడు మనకు క్లెయిమ్ చేస్తాడు. ఉమ్. మనకేం సార్ భయము. అదే. మనము జాగ్రత్తగా దాన్ని నడుపుకుంటే చాలు. స్పీడ్ అంతే. బ్రేకర్ కి గౌరవించి ఉమ్, ఓవర్ స్క్రూసింగ్ లేకుండా ఛార్జింగ్ పెట్టేటప్పుడు లేదా ఛార్జింగ్ పెట్టిన తర్వాత కొంత రెస్ట్ ఇచ్చి మనం దాన్ని వాడుకుంటే హ్యాపీగా వాడుకోవచ్చు. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటి సార్. ఇది చివరి పాయింట్ సార్, ఏమనుకోద్దండి. ఉమ్. చెప్పండి, చెప్పండి. సో సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12-13 లక్షలు పెట్టి మనం ఈ పంచీవి అంటే నేను పంచీవిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను సార్. ఉమ్, ఒక 12-13 lakhs పెట్టి మనం పంచీవి కొన్నప్పుడు ఉమ్, మన టార్గెట్ అరౌండ్ 200 అంటే 2 లక్షల కిలోమీటర్లు తక్కువ అయితే ఉండకూడదు సార్, ఎక్కువే ఉండాలా. ఉమ్, సో అలా అయితే మీరు ఖచ్చితంగా పెట్రోల్తో పోల్చుకుంటే ఈరోజు అరౌండ్ ₹7 అవుతుంది సార్ ఒక కిలోమీటర్ నడపాలంటే. సో ఉమ్, 2 7 14 lakhs దాకా మనము సేవ్ చేసుకుంటాం. బట్ ఈ ఈవీ బండ్లో కూడా మనము 2 లక్షల కిలోమీటర్ తిరగాలన్నా మనకి ఒక 3 నుంచి 4 లక్షలు ఖర్చు వస్తుంది. ఈ మన ఛార్జింగ్కి, ఐ మీన్ కరెంట్ బిల్లులు, తర్వాత బయట డీసీ ఛార్జీలు, మన సర్వీస్కి అంతా కలిపి ఓ 2 లక్షల కిలోమీటర్కి ఒక 3-4 లక్షలు వస్తుంది సార్. ఆ ఉమ్, 14లో ఈ 10 తీసేస్తే, ఉమ్, అంటే ఐ మీన్ ఆ 14లో ఈ 4 తీసేస్తే ఉమ్, ఈ ఈవీ కారుతో మనం 2 లక్షల కిలోమీటర్లు కానీ తిరిగితే ఉమ్, 10 లక్షల రూపాయలు వరకు మనం సేవ్ చేసుకోవచ్చు సార్. సో ఉమ్, ఆ రోజుల్లో ఈ బండిని ఓ ₹1,00,000, ₹1,50,000 ఎవరికైనా ఇచ్చేసినా కానీ హ్యాపీగా తీసుకుంటే, ఒక క్యాబ్ తోలుకునేవాడు ఎవరో ఒకరికి ఇచ్చేసినా కానీ హ్యాపీగా తీసుకొని వాళ్ళు బ్యాటరీలో ఉన్నటువంటి కొన్ని సెల్స్ మార్చుకునేసి వాళ్ళు హ్యాపీగా మరొక 1,00,000 కిలోమీటర్ తిరగలరు. వాళ్ళకు కూడా కొంతవరకు ఉపాధి కలుగుతుంది ఇది. ఓకేనా అవును, సార్. సో కాబట్టి అవును. ప్లస్ పొల్యూషన్ తగ్గిస్తారు, ప్లస్ మీరు కూడా డబ్బులను కొంతవరకు సేవ్ చేసుకోగలరు. హ్యాపీగా మన లైఫ్ అయితే ఉంటుంది సార్. సో సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఏముండదు. సో హ్యాపీగా మనము ఈ ఈవీ తీసుకొని 10 ఏళ్ళ పాటు హ్యాపీగా వాడుకోవచ్చు. సో మునిగారు, మనకి ఈవీ కారు పెట్రోల్ కార్కి ఆ డిఫరెన్స్ ఏంటి? లైక్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా ఎంతవరకు, మీకు మేజర్గా ఏం డిఫరెన్స్ కనిపించింది? సార్ ఏంటంటే మన ఈవీకి ప్లస్ పెట్రోల్కి ఉమ్, మేజర్గా అంటే మనకి సార్ అసలు
వీటి యొక్క తయారీ విధానంలో చాలా తేడా ఉంటుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, మనం పెట్రోల్ చూసుకుంటే ఫస్ట్ దాన్ని భూమిలో నుంచి బయటకు తీయాలంటేనే పొల్యూషన్ ఏం సార్. ఉమ్, ఉమ్, తర్వాత ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి ఉమ్, దాన్ని ఆయిల్ గా మార్చాలన్నా మళ్ళీ పొల్యూషన్. మన బండ్లోనూ మళ్ళీ పెట్టి మనం వాడితే మళ్ళీ పొల్యూషన్. చూడండి, ఉమ్, ఉమ్, అలా 3 టైమ్స్ వస్తుంది అనమాట. బట్ మన ఇంజన్ లో మనకు జనరల్ గా కొంత వైబ్రేషన్స్ ప్లస్ నాయిస్ అనేది వస్తూ ఉంటుంది మనకి పెట్రోల్ వాహనాల్లో అయితే మాత్రము. అవును. ఈవీలు అయితే అలా ఏం ఉండదు సార్. కానీ చాలా మందికి డౌట్ ఏంటంటే ఉమ్, మరి ఈవీ కూడా మనం ఆ లీథియం అయాన్ ఏదైతే ఉందో లీథియము, ఉమ్, అది కూడా భూమిలో నుంచి వెలికి తీస్తారు కదా అంటే కరెక్టే సార్. భూమిలో ఉమ్, నుంచి వెలికి తీసేటప్పుడు ఈ లీథియం ఏదైతే ఉందో అది కూడా కొంత పొల్యూషన్ అయితే ఇస్తుంది. ఉమ్, ఓకేనా ఉమ్, సార్. ప్లస్ మళ్ళీ అది కంప్లీట్ అయిపోయి దాని లైఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా కొంతవరకు పొల్యూషన్ ఇవ్వచ్చు, నేను కాదన్ను. ఉమ్, ఆ ఉమ్, బిట్వీన్ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఉందో ఉమ్, అది ఎటువంటి పొల్యూషన్ కి దారి తీయదు. ఓకేనా ఉమ్, సార్. అండ్ ఉమ్, తరువాత మన పెట్రోల్ అనుకోండి, మన బండి అనుకోండి, మనం కళ్ళ ముందరే పోతా ఉంటుంది పొల్యూషన్. ఉమ్, వెనక ఉమ్, ఒక బండి 2 వీలర్ స్టార్ట్ చేస్తే ఉమ్, వెనక వైపున మీరు చూడండి ఎంత ఫోకస్ ఉంటుందో. ఉమ్, ఒకనా అది ఉమ్. మనం ఆడే ఉంటే మనం ఆడే పిలుచుకుంటా ఉంటాం. అవును, బట్ అవును. ఈవీ విషయంలో ఆ ప్రాబ్లం ఉండదు. ఉమ్, అవును. ఓకేనా సార్. సో ఉమ్, నేను మామూలుగా ఈ ప్లాస్టిక్ కాల్చే వాళ్ళని కూడా చెప్తూ ఉంటాను, మీరు ప్లాస్టిక్ ను దూరంగా పడేయండి తప్ప ఉమ్, దాన్ని మాక్సిమం మీరు కాల్చొద్దండి అని చెప్తూ ఉంటాను. ఉమ్, సో ఉమ్, అట్లా ఈ పెట్రోల్ బండి కూడా ఏంటంటే ముఖ్యంగా పాత కార్లు, ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్లకైతే కొంతవరకు ఆ ఉమ్, పొల్యూషన్ యొక్క స్థాయిని తగ్గించారు కానీ ఉమ్, పాత కార్లు అయితే మరీ దారుణంగా వస్తూ ఉంటాయి సార్. అది మాత్రం నేను బాగా గమనించాను. సో అదొకటి. ఇంకా ఈవీ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఇన్ కేస్ బ్యాటరీ లైఫ్ అయిపోతే ఈ ఉమ్, లిథియం ని మనం వేరే అప్లికేషన్ లో కూడా వాడుకోవచ్చు. వాటిని ఉమ్, ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్రిటికల్ మినరల్స్ కి ఒక 1500 కోట్లు పెట్టింది కదా సార్. ఎవరైతే ఉమ్, దానికి కొన్ని ఏమైనా స్టార్టప్లు పాటు పెట్టుకొని చేసుకుంటే కొంత ప్రోత్సాహాలు ఇవ్వడానికి. సో ఉమ్, కాబట్టి ఆ విధంగా కూడా ఆ, ఈ లైఫ్ అయిపోయినటువంటి బ్యాటరీల నుండి ఉమ్, విలువైనటువంటి మినరల్స్ ని పక్కన పెట్టేసి వాటిని వేరే అప్లికేషన్ లో వాడడం వల్ల అది మరింత కొంత లైఫ్ ఇచ్చేదానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది సార్. ఉమ్, ప్లస్ ఈవీ వెహికల్స్ అనేవి మనకి చాలా స్మూత్ గా వెళ్తాయి. ఎక్కువ ఉమ్, టార్క్ ఉంటుంది. పెట్రోల్ అండ్ డీజిల్ బండితో పోల్చుకుంటే హెవీ టార్క్ ఇస్తుంది. ఉమ్, అండ్ చాలా స్మూత్ ఉంటుంది, నాయిస్ ఉండదు. ఉమ్. ఓకేనా సార్. ఇది సార్ నేను పెట్రోల్ అండ్ ఈవీ బండితో గమనించింది. అండ్ ఈవీ తీసుకోవడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏమిటంటే హ్మ్. ముఖ్యంగా ఈ సైక్లోన్స్ వచ్చే ప్రాంతాల్లో అయితే మాత్రం సార్, హ్మ్. ముఖ్యంగా మనకి ఈ వి టూ ఎల్ ఏదైతే ఉందో వి2ఎల్ అనేది మన హ్మ్. హ్యాపీగా మన ఇంట్లో పవర్ పోయినా కానీ హ్మ్. మనం ఆ కార్ను ఒక పవర్ బ్యాంక్ లా వాడుకొని మన ఇంట్లో ఉన్నటువంటి హోమ్ అప్లయన్స్ అన్నిటిని మనం వాడుకోవచ్చు సార్. ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే టీవీ రన్ అవుతుంది. వెహికల్ టు లోడ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆ టెక్నాలజీ ఉంటుంది. బట్ అది మనకి పెట్రోల్ బంక్‌లో ఆ ఛాన్స్ అనేది చాలా తక్కువ కదా సార్. ఇన్ కేస్ పెట్టుకున్నా గానీ మనం లీటర్లు మనం అదంతా పోయాల్సొస్తుంది. అది ఓకేనా సార్. జనరేటర్. జనరేటర్ ఆ! హ్మ్. ఆ! సో కావున హ్మ్. హ్మ్. ఆహ్, ఈ వి2ఎల్ టెక్నాలజీ వల్ల ముఖ్యంగా ఈ సైక్లోన్స్ వచ్చే ప్రాంతాల్లో మాత్రము హ్యాపీగా మనము మనం టీవీ, మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా లైట్స్, ఫ్యాన్స్ గానీ ఓకేనా సార్. పవర్ ఎమర్జెన్సీ చేసుకోవచ్చు. పర్పస్ హ్మ్. కోసం వాటిని మనం హ్మ్. వాడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందయితే ఉండదు సార్ ఈ ఒక్క విషయంలో. సో, ఇది సార్ నేను గమనించినటువంటి పెట్రోల్ అండ్ ఈవీ కార్‌లో డిఫరెన్స్. ఓకే అండి. ఓకే. కరెక్టే. హ్మ్. ఇప్పుడు మీరు ఇందాక చెప్తన్నారు కదా! పిల్లల గురించి ఏంటి ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి పర్లేదు. హ్మ్. విషయం ఏమిటంటే సార్, హ్మ్. మనకి పిల్లలు ఈరోజు సెల్ ఫోను లేకపోతే టీవీ చూడందే అన్నం తినట్లేదు. హ్మ్. ఓకేనా సార్. సో, అలా వాళ్ళకి అలవాటు చేస్తే హ్మ్. వాళ్ళకి ఈ మెమరీ పవర్ అని కొంతవరకు లాస్ అయ్యే ప్రమాదం ఉంది సార్. ప్లస్ హ్మ్. ఐ ప్రాబ్లమ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో, హ్మ్. హ్మ్. కాబట్టి వాళ్ళు ఎక్కువ ఈ టీవీకి ప్లస్ హ్మ్. ఈ సెల్ ఫోన్‌కి అలవాటు పడేటప్పుడు హ్మ్. పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళని డైవర్ట్ చేయండి సార్. సో, ఎందుకంటే ఆ చిన్న ఒక 2, 3 ఏళ్ల పిల్లోళ్ళు హ్మ్. ఓకేనా, అభం శుభం కొట్టుకుంటున్నారు వాళ్ళకి తెలీదు సార్. సో, అది హ్మ్. మంచిది కాదు సార్ పిల్లలకైతే. ఎందుకంటే హ్మ్. వీళ్ళని రేపు మనం
మన దేశాన్ని నిర్మించే ఒక సైనికుల్లా భావిస్తున్నాం కాబట్టి, సో ఉమ్. చిన్నప్పటి నుంచే వీళ్ళని మనం కాపాడుకోవాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం సార్. ఓకే, ఓకే. ఉమ్, ఉమ్. అది సార్ విషయం. అర్థమైందండి. డెఫినెట్లీ ఎక్కువ మంది ఎలక్ట్రానిక్ డివైస్ ఎక్కువ చూస్తున్నారు, ఫోన్లు అదనమాట కానీ. విషయము. సో కాబట్టి ఆ, ప- ఉమ్, 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 ఉమ్. సో కాబట్టి వీటి ముఖ్యంగా పిల్లలకి మంచి నీతి కథలు చెప్పడం ఇప్పుడు ఇలాంటివి చేస్తే ఆ, ఆ, అది సార్ పిల్లల గురించి నేను చెప్పాల్సింది, ఎందుకంటే చాలా ఇండ్లలో నేను ఇది గమనిస్తున్నాను. సో అది మంచిది కాదని నేను చెప్పాలనుకున్నాను సార్. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ఇంపార్టెంట్ మెసేజ్. పిల్లలు అంటే వాళ్ళు ఐస్ కాపాడుకోవాలి, ఐస్ యొక్క విలువ మీకు తెలుసు కాబట్టి ఉమ్, ఉమ్, చెప్తున్నారు మీరు. వాళ్ళ ఐస్ కానీ వాళ్ళ యొక్క ఎదుగుదల, వాళ్ళు ఉమ్, ఉమ్. ఓవరాల్గా. ఓకే, ఓకే అండి, థ్యాంక్స్ అండి, చాలా డీటెయిల్గా చెప్పారు. సార్, సో ముని గారి గురించి లైక్ చెప్పాలంటే ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు. ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఎంత చేశారు. సో ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అందరూ కూడా. నేను అదేంటంటే మనం అందుకే లాస్ట్లో వచ్చేసరికి ఈ పాయింట్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే చాలామంది ఊరికే నిరుత్సాహపడుతూ ఉంటారు, కానీ మీరు ఎంత ఇన్ఫర్మేషన్, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేయగలిగారు. ఆ, ఆ, దాంతోపాటు మీరు మన కమ్యూనిటీలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ కాంట్రిబ్యూట్ చేయడము ఇవన్నీ సార్. జరిగాయి. నాతో కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, నేను కార్ కొంటున్నప్పుడు మీ కమ్యూనిటీ లేదు, ఉండుంటే బాగుండు ఎస్ సార్, అని ఎస్ సార్, చెప్పారు ఎస్ సార్, అనమాట. ఎస్ సార్, ఎస్ సార్. సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ అండి. అందుకే మీతో పాటు ఎలాగైనా పాడ్కాస్ట్ చేయాలని మనం చేసాము. సార్, సో కమ్యూనిటీలో మీరు కాంట్రిబ్యూట్ చేస్తాను, మీకు ఎలా అనిపిస్తుంది కమ్యూనిటీ వైజ్? మీ థాట్స్ ఏంటి? సార్ కమ్యూనిటీ అనేది మంచిదే సార్, ఎందుకంటే ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే కార్ గురించి ఏం నాలెడ్జ్ లేదనుకున్నాం సార్. మ్మ్. నేను వచ్చాను. సో మ్మ్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మ్మ్. సో తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేస్తారు. సో అవును. అట్లా వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు మ్మ్. సార్. మ్మ్. సో నేను కొనేటప్పుడు ఆ, ఈ అంటే అప్పట్లో ఈ పీడిఐ అని ఇలాంటివి ఏమి లేవు సార్. మ్మ్. ఎవరైనా చెప్పేవాళ్ళు కూడా మనకు ఎవరు లేరు సార్. సో మ్మ్. కాబట్టి ఎంతో మంది యూట్యూబర్స్ ఉన్నప్పటికీ కూడా మ్మ్. మీరు ఈ డేర్ అండ్ డాష్ స్టెప్ తీసుకొని సో మ్మ్. ఎంతో మందికి కారు పట్ల అవగాహన కల్పిస్తున్నారు చూడండి సార్. మ్మ్. మీరు సూపర్ సార్, ఎందుకంటే ఒక సెల్ ఫోన్ చూడాలంటే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, ఒక న్యూస్ చూడాలంటే విఆర్ రాజా, ఒక మ్మ్. కారు చూడాలంటే కార్ మామ్ సార్. ప్రామిస్ చెప్తున్నా. ఎంతో మంది నాకు కూడా ఇప్పుడు చెప్పినారు. సో మ్మ్. కాబట్టి ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది, మనం మ్మ్. వాట్సాప్ లో కూడా జాయిన్ అయ్యి మనం హ్యాపీగా ఆ కారు గురించి కొంత నాలెడ్జ్ ని గెయిన్ చేయొచ్చు అని చెప్పి నాతోనే 4-5 మంది చెప్పారు. సో కాబట్టి మీకు చెప్పారు, ఓకే. ఆ మ్మ్. సో మ్మ్. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇదే టయానికి మీరు చూడండి, ఏపీ అండ్ తెలంగాణలో కార్ అంటేనే కార్ మామ్ సార్, ప్రామిస్. అండ్ సార్ ఇంకొకటి చివరిగా, ఆ, నేను యాక్చువల్గా హైదరాబాద్ లో చదువుకున్నాను, దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్. అండ్ ఇక్కడ మన వెంకటగిరిలో అయితే నేను ఒక 10 years పాటు చదువుకున్నాను. సో మీరు అనుకోవచ్చు సార్, ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, మ్మ్. వాళ్ళు ఎవరు చేయలేని మీకు ఎందుకు సార్ ఈ రిస్క్ అని మీరు అనొచ్చు సార్. సో సార్ మాకు మాకు లిల్లీ మేడం అని ఒక మేడం ఉండేవాళ్ళు. మ్మ్. ఆ మేడం ఒక మాట అనేవాళ్ళు అనమాట, మ్మ్. మా టుడే యు ఆర్ టేకింగ్ ఫుడ్, షెల్టర్, ఎవ్రీథింగ్ ఫ్రీ ఫ్రమ్ ద సొసైటీ, మ్మ్. బట్ వన్ డే యూ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ టు ద సొసైటీ వాట్ యు హ్యావ్ టేకన్ సో ఫార్ అని. మ్మ్. ఆ ఓకే. మాట నాకు ఇప్పటికీ గుర్తుంది సార్. సార్ నాకు హెల్ప్ చేసిన, ఎందుకంటే మేము చదువుకున్నది స్పెషల్ స్కూల్స్ లోనే కాదనట్లేదు సార్. మ్మ్. సో వాళ్ళు మాకు ఫ్రీగా ఎడ్యుకేషన్ పెట్టారు, ఐ మ్మ్. మీన్ ఫ్రీగా ఫుడ్ పెట్టారు, షెల్టర్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, కాదనట్లేదు సార్. మ్మ్. బట్ నాకు ఇచ్చిన వాళ్ళకి నేను పోయి రిటర్న్ ఇవ్వలేను కదా సార్, అవును, ఇవ్వలేదు. సో అవును. నేను కనీసం ఒక 10 మందికి ఎడ్యుకేట్ చేసి ఈ మ్మ్. ఈవీ కార్లు కానీ నేను ఐ మీన్ అప్ టు దేర్ ఇంట్రెస్ట్, ఓకేనా సార్, మ్మ్. వాళ్ళకి ఆసక్తి ఉండి మ్మ్. ఒక వాళ్ళు కానీ ఆ ఈవీ కార్లు కానీ కొనగలిగితే, ముఖ్యంగా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, నేను చెప్పాను కదా సార్, 10 లక్షల రూపాయల వరకు వాళ్ళు సేవ్ చేసుకోగలరు, ఓకేనా మ్మ్. సార్. సో అవును, అట్లా 10 మంది చేసిన ₹1,00,00,000, అవునండి. దానివల్ల 10 కార్లు విడుదల చేసే పొల్యూషన్ మ్మ్. మనం కొంతవరకు అయినా తగ్గించవచ్చు. అవును. నేను చేసే చిన్న ప్రయత్నం అంతే సార్. ఇది నా చిన్న స్వార్థం అంతే సార్, అంత మించి ఇంకేం లేదు సార్. ఎందుకంటే మా మేడం అప్పుడు చెప్పారు కాబట్టి, ఆ మ్మ్. చెప్పినప్పుడు ఆ ఇప్పుడు నేను తిరిగి వాళ్ళకి పోయి నేను చేయలేను కాబట్టి, ఏదో ఒక మార్గాన్ని నేను ఎంచుకొని ఆ, నేను కొంత అవగాహన కల్పిస్తే
ఏదో నేను తీసుకున్న దానికి కొద్దిగా రిటర్న్ ఇచ్చుంటాను, రిటర్న్ ఇవ్వచ్చు అనే భావనలో నేను చేస్తున్నాను సార్. ఇది సార్ నా. అంతేనండి. మనం ఎప్పుడు కూడా తీసుకున్న దగ్గర సాధారణంగా ఇవ్వలేకపోతూ ఉండొచ్చు. అవును సార్. అది వేరే వాళ్ళకి ఇచ్చినా అది సర్వీస్ కిందే వస్తది. కొన్ని అవును సార్. అవును సార్. సందర్భాలు అలా ఉంటాయి. అంటే మనము తీసుకున్న వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక ట్రాన్సాక్షన్ లాగా ఉంటది. వేరేజ్ సార్. మనం ఎవరి దగ్గర తీసుకున్నాం కానీ మనం ఇంకొకరికి ఇస్తున్నాం. సో అది అవును మీరు సార్. ఈ అవును సార్. రోజుకి గుర్తుపెట్టుకున్నారు అండ్ మీరు అది ఫాలో చేయాలనుకుంటున్నారు. అది చాలా గొప్ప విషయం. సార్. సో డెఫినెట్లీ నేను అందుకే మీ గురించి మీరు ఎంత యాక్టివ్గా ఉండడము, దాంతోపాటు లైఫ్ని మీరు ఇంత పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్తున్నారు. సో చాలామంది ఎవరైతే చిన్న చిన్న విషయాలకే ఊరికే ఇదైపోతూ ఉంటారో, అనవసరంగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు నేర్చుకోవాలి. మీరు ఒక ఎగ్జాంపుల్గా ఇన్స్పిరేషన్గా నిలుస్తారనే ఉద్దేశంతో కూడా ఈ పాడ్కాస్ట్ మనకి చేయాలనుకున్నానండి. సార్. అండ్ ఇంకోటి సార్, ఉమ్, జనరల్ గా మేము చిన్నప్పుడు వెన్ వీఆర్ ఇన్ చైల్డ్ ఉన్నప్పుడు, అంటే అంటే ఆ ఏజ్ లో అందరూ రాసుకుంటూ ఉంటారు సార్, ఉమ్, మనం రాసుకోలేం. ఉమ్, అందరూ చదువుతూ ఉంటారు సార్, ఉమ్, మనం చదవలేం. ఉమ్, అందరూ ఆడుకుంటూ ఉంటారు సార్, ఉమ్, మనం ఆడలేం. ఉమ్, ఉమ్. అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది సార్, చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. అవును, బట్ మనం అది చెప్పుకోలేము. అవును. కానీ మన యొక్క ఇదిని ఉమ్, చూపించేటప్పుడు దాన్ని మనము ఛాలెంజ్ గా తీసుకొని మనం ఉమ్, ముందుకెళ్తే ఉమ్, ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవ్వచ్చు సార్. లైఫ్ ఈస్ ఏ గేమ్ ఆఫ్ ఛాలెంజెస్ సార్. సో ఆ ఛాలెంజెస్ మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో, ఆ ఉమ్, ఛాలెంజెస్ ఎప్పుడైతే మనము ఆ అడాప్ట్ చేసుకుంటామో, భగవంతుడు కూడా మన కింద తల వంచాల్సిందే సార్. ఐ ప్రామిస్, భగవంతుడు కూడా తల వంచాల్సిందే, ఏం లేదు. సో ఉమ్. ఎప్పుడైతే మనము కొద్దిగా అటు ఇటు రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయి అట్లా అయితే మాత్రం లైఫ్ కూడా వెళ్ళిపోతుంది సార్. సో లేదండి, ఇది సార్ చాలా నా. చాలా చక్కగా చెప్పారండి. డెఫినెట్లీ సార్. మీ పోడ్కాస్ట్ ఈరోజు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మణి గారు. థ్యాంక్ యూ ఒక వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ కమింగ్ సార్. సార్. ఒక థ్యాంక్ యూ సో మచ్.